హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో టీజీసీ 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో అవుతాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద లీనియర్ ఆల్జీబ్రా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ ఈజ్ నాట్ ఏ సిమిలర్ టు మ్యాట్రిక్స్ ఏ. సో ఫస్ట్ ఈ సాల్వ్ చేసే ముందు ఏంటంటే ఒక రిజల్ట్ చూద్దాం. ఎప్పుడైనా రెండు మ్యాట్రిసెస్ ఏ అండ్ బి ఆర్ సిమిలర్ అని ఎప్పుడు చెప్తామంటే, సిమిలర్ అయితే ఒకవేళ ఏ అండ్ బి రెండు మ్యాట్రిక్స్ అనేది సిమిలర్ మ్యాట్రిక్స్ అయితే ఆ రెండింటి యొక్క ఐగన్ వాల్యూస్ ట్రేస్ అండ్ డిటర్మినెంట్ అనేది సేమ్ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఏ అండ్ బి అనేది రెండు సిమిలర్ మ్యాట్రిక్స్ అయితే వాటి యొక్క ఐగన్ వాల్యూస్ ట్రేస్ అండ్ డిటర్మినెంట్ అనేది సేమ్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక రిజల్ట్. సో ఈ రిజల్ట్ ఉపయోగించి సాల్వ్ చేద్దాం. గివెన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో దీని యొక్క ఐగన్ వాల్యూస్ అనేది 1 4 6 అని డైరెక్ట్ అయిపోవచ్చు, ఎందుకంటే అది అప్పర్ ట్రయాంగులర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయితే దాని ఐగన్ వాల్యూస్ డయాగోనల్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇక్కడ ఐగన్ వాల్యూస్ అనేది 1 4 6 అనమాట. సో ట్రేస్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఏంటి, ఏది ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్. ఇది 6 + 4 + 1 = టోటల్ 11 అనమాట. ట్రేస్ అనేది 11 వచ్చింది. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ప్రొడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్, అదంతా 24. సో గివెన్లో ఇచ్చిన ఐగన్ వాల్యూ ఒక ట్రేసు 11 అండ్ డిటర్మినెంట్ అనేది 24 అనమాట. సో ఇప్పుడు ఈ ఆప్షన్లో ఒక్కొక్కటి వెరిఫై చేద్దాం. దేని యొక్క ట్రేస్ 11 ఉంది అండ్ డిటర్మినెంట్ అనేది 24 ఉంది, చెక్ చేద్దాం. అది రాకపోతే అప్పుడు అది నాట్ సిమిలర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే సెట్ బి అనేది డయాగోనల్, ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. డయాగోనల్ ఎలిమెంట్స్ అనేది దీని యొక్క ఐగన్ వాల్యూస్ అయితే 1 4 6 అనేది ఐగన్ వాల్యూస్. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ఏ అండ్ బి మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి. ట్రేస్ కూడా ఎంత వస్తుంది, సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ 1 + 4 + 6 అనేది 11 అనమాట. సో ట్రేస్ కూడా 11 వచ్చింది. డిటర్మినెంట్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ 6 4 = 24. సో దీని ట్రేస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ బి కూడా సేమ్ వచ్చినాయి అనమాట. సో ఈ మ్యాట్రిక్స్ బి అనేది సిమిలర్ టు ఏ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. సో సిమిలర్లీ ఈ మ్యాట్రిక్స్ సాల్వ్ చేస్తే, ఇది రెండు సాల్వ్ చేసినాక సి దగ్గరికి వద్దాం. ఈ మ్యాట్రిక్స్ సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది మనకు, దీని యొక్క ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈ అనేది ఎంత, ఇక్కడ సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ 4 + 1 + 6 అనమాట. సో అది 11 వస్తుంది. డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈ అనేది ఎంత, డిటర్మినెంట్ అనేది 4 × 6 - 0 - 7 అది 0 అయింది. సో దీని డిటర్మినెంట్ కూడా 24 వస్తుంది. సో ఇది కూడా సిమిలర్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకో మ్యాట్రిక్స్ ఏ ఇచ్చారు, దీని యొక్క ట్రేస్ అనేది 5 + 5 + 1. సో ట్రేస్ అనేది ఎంత వస్తుంది మనకు, ట్రేస్ ఆఫ్ ఏ అనేది ఇక్కడ 11. డిటర్మినెంట్ కూడా సాల్వ్ చేస్తే డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది 1 × 25 - 1 అనమాట. ఇది 24 వస్తుంది. సో దీని డిటర్మినెంట్ కూడా 24 వస్తుంది, ఈక్వల్ టు. సో అందుకే ఈ మ్యాట్రిక్స్ కూడా సిమిలర్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆప్షన్లో సాటిస్ఫై కానీ ఇది ఒకటే అనమాట, సి. దీని యొక్క డిటర్మినెంట్ అనుకుంటే ఎంత వస్తుంది, డిటర్మినెంట్ ఆఫ్ సి అనేది మనకు 1 × 6 4 = 24 - 35 అనమాట. అలానే 2 × 18 ఇంత వస్తుంది అనమాట. సో ఇది సమ్ నెగిటివ్ నెంబర్ ఇస్తుంది. డిటర్మినెంట్ అనేది 24 కాదనమాట, నాట్ ఈక్వల్ టు 24. కాబట్టి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. ఇది నాట్ సిమిలర్ టు గివెన్లో ఉన్న మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్.